ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు పేతురు రాసిన రెండవ పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని ఈ సమయమందు మనము తెలుసుకుందాం. నేపథ్యం: మొదటి ఉత్తరం వ్రాసిన 1-2 సంవత్సరాలకు పేతురు తన రెండవ లేఖ వ్రాశాడు. మొదటి లేఖ పంపిన చిన్నాసియాలోని ఉత్తర రాష్ట్రాలలో ఉన్న సంఘాలకే తన రెండవ లేఖను కూడా పంపినట్లు తెలుస్తుంది. రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ వచన ప్రకారం. రాయడానికి గల కారణాలు: ఈ లేఖ రాసే సమయంలో పేతురు చెరసాలలో ఉన్నాడు. తన మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండవ పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు శకం 60లో రోమాలో పేతురును సిలువ వేసి చంపారని సాంప్రదాయం చెబుతున్నది. పేతురు అబద్ధ బోధకుల కదలికలను గూర్చి అప్పటికే విన్నాడు. ఆ నేపథ్యంలో తాను వారికి బోధించిన సత్యాలను తిరిగి మరోసారి వారికి ఉద్ఘాటించదలుచుకున్నాడు. రెండవ పేతురు 1వ అధ్యాయం 10-16 వచనములు. ఈ అబద్ధ బోధలలో కొన్ని అంశాలు ఆ తర్వాత 2వ శతాబ్దానికల్లా జ్ఞానవాద బోధగా పేరు పొందిన సిద్ధాంత వ్యతిరేక బోధగా రూపుదిద్దుకున్నాయి. ఈ బోధకులు తమకు ఉన్నత ఆత్మీయ జ్ఞానం ఉన్నట్లుగా చెప్పుకునేవారు. అయితే ఈ వాదం విశ్వాసాన్ని, అభ్యాసాన్ని వేరు చేసింది. వారికి కలిగిన ఈ ఉన్నత జ్ఞానం వల్ల వారు శరీరంతో చేసే ఏ క్రియలైనా వారి ఆత్మల పవిత్రతను ప్రభావితం చేయలేవని వాదించేవారు. కాబట్టి ఈ ఉన్నత జ్ఞానం గల వారికి అనైతికమైన కార్యాలు తప్పేమీ కాదు. ఇటువంటి బోధ చేసేవారిని దేవుడు శిక్షిస్తాడని పేతురు హెచ్చరించాడు. నిజమైన క్రైస్తవులు సరియైన శ్రద్ధతో పరిశుద్ధతను కోరుకోవాలని వాదించాడు. రెండవ పేతురు 1వ అధ్యాయం 5-8 వచనములు, అలాగే 2వ అధ్యాయం 1-3 వచనములు. యేసుక్రీస్తు రాకడను నమ్మే క్రైస్తవులను అపహసించే వారిని పేతురు వ్యతిరేకించాడు. ఇక్కడ మళ్ళీ అబద్ధ బోధకులను ఖండించాడు, గాని విశ్వాసులకు భరోసా ఇచ్చాడు. రెండవ పేతురు 3వ అధ్యాయం 3-4 వచనములు, అలాగే 9-10 వచనములు. పేతురు ఈ పత్రికలో చేసిన వాదనలకు ఉపయోగించిన ఉదాహరణలకు యూదా పత్రికలోని ఉదాహరణలకు వాదనలకు సామ్యముంది. ఆ కాలంలో అబద్ధ బోధను వ్యతిరేకించేవారు చేసే ప్రముఖ వాదనలే ఈ ఇద్దరు రచయితలు ఉపయోగించారని అవగతం అవుచున్నది. సంక్షిప్త విభజన: పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 1-21 వచనములు క్రైస్తవులలో కార్యరూపకమైన దేవుని శక్తి. 2వ అధ్యాయం 1-22 వచనములు అబద్ధ బోధకులకు వ్యతిరేకముగా హెచ్చరిక. 3వ అధ్యాయం 1-18 వచనములు క్రీస్తు రాకడలోని ప్రాముఖ్యత. ప్రభువునందు ప్రియ స్నేహితులారా, ఈ విషయములను తెలుసుకొనండి. తెలియని మీ సహోదరులకు తెలియపరచండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.